యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 18 నుండి 27వ వచనం ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. మనం పోయినటువంటి వారం అంటే 2 వారాల క్రితం 43వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9 వరకు ఒక వారం మనం ధ్యానించాం. తర్వాత 10 నుంచి 12 వరకు ఒక వారం ధ్యానించాం. తర్వాత 13 నుంచి 17 వరకు ధ్యానించాం. ఈ 43వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే 7వ వచనంలో, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యమును నివసించేదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును పరచక ఉందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరు కనుక నేను కోపావేశుడనై వారిని నాశనం చేస్తుని. ఇక్కడ దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది నా పాదపీఠము అని క్రొత్త దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాత దేవాలయాన్ని ఎందుకు కూల్చాడు అంటే ఇశ్రాయేలీలు తమ రాజుల కళేబరాలని పూజించారు. అదేంటి రాజుల కళేబరాలను పూజించడం అంటే? రాజుల విగ్రహాలను పెట్టుకొని వాటిని ఆరాధించారు అని. మనం ఐగుప్తు దేశ చరిత్రలోనికి వెళ్తే వాళ్ళ రాజులు ఎవరైతే మరణించారో ఆ రాజులకి వాళ్ళు పిరమిడ్లు కట్టడం, ఆ రాజులకి వాళ్ళు విగ్రహాలను కట్టడం. అంతెందుకు, రోమ్ చరిత్రను మనం చూస్తే రోమ్ చరిత్రలో చాలామంది రాజులు దేవుళ్ళుగా ఆరాధించబడ్డారు. అందుకనే రోమ్కి సువార్త వెళ్ళినప్పుడు కైసరు కాకుండా క్రీస్తునే ఇంకొక రాజు ఉన్నాడని వీళ్ళు ప్రకటిస్తున్నారని క్రైస్తవులను హింసించారు. అంటే రాజే వాళ్ళ దేవుడు. పాత మందిరాన్ని దేవుడు ఎందుకు కూల్చివేశాడంటే తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి ఏం చేశారంటే ఇశ్రాయేలు తమ రాజుల కళేబరములకు, రాజుల విగ్రహాలను ఏమంటున్నాడు అంటే రాజుల కళేబరములు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే కళేబరం కదలదు, కళేబరం మాట్లాడదు, కళేబరం చూడదు, వాసన చూడదు, పని చేయదు, నడవదు. రాజుల విగ్రహాలు కూడా కళేబరం ఎలాగుంటుందో ఇవి కూడా అంతే. కాబట్టి ఈ రాజుల కళేబరాలు కట్టినటువంటి ఉన్నత స్థలాలని గూర్చి దేవుడు మాట్లాడుతూ వాటిని బట్టి, ఇలాంటి హేయమైన క్రియలను బట్టి నేను పాత మందిరాన్ని కూల్చివేశాను. అయితే ఇప్పుడు కట్టించిన ఈ మందిరం అన్నది నా గద్దె స్థలము, నా పాదపీఠం. పాత మందిరాన్ని ఎందుకు కూల్చాడు? దేవుణ్ణి ఆరాధించవలసిన చోట రాజుల విగ్రహాలకి ధూపం వేయడం, ఉన్నత స్థలాలు కట్టడం, ఇలాంటి హేయమైన పని చేశారు కాబట్టి పాతదాన్ని తీసివేసి కొత్త మందిరాన్ని తనకు పాదపీఠంగా చేసుకున్నాడు. ఇక 10 నుంచి 12 వరకు మనం ఏం చూసామంటే ఈ కొత్త మందిరంలోకి వచ్చినప్పుడు తమ దోషాలను బట్టి సిగ్గుపడాలి. పాత మందిరాన్ని మేము పోగొట్టుకున్నాం, కానీ దేవుడు బ్రహ్మాండమైన కొత్త మందిరాన్ని ఇచ్చాడని దాని వైఖరిని కనిపెట్టినప్పుడు, దాని నమూనాన్ని చూసినప్పుడు సిగ్గుపడాలి తమ దోషాలను బట్టి అన్నది ఆలోచించాం. ఇక 13 నుంచి 17 వరకు ఆ దేవాలయంలో నట్ట నడుమ ఒక బలిపీఠాన్ని కట్టమని దేవుడు చెప్పాడు. ఆ బలిపీఠం చాలా పెద్ద బలిపీఠం. ఆ బలిపీఠం 3 అంతస్తులుగా కట్టబడింది. దాని కొలతలు కూడా పోయిన వారం మనం చూసుకున్నాం. దాని నిర్మాణం ఎలా ఉంటుంది, బ్రహ్మాండమైన బలిపీఠం. ఇక బలిపీఠం దగ్గర సేవ ఎలా చేయాలి అనేది 19 నుంచి 27 వరకు.
13 నుంచి 17 వరకు బలిపీఠపు నమూనా, అది ఎలా ఉండాలి, దాని నిర్మాణం. ఇక 18 నుంచి 27 వరకు ఆ బలిపీఠం దగ్గర ఎలాంటి సేవ జరగాలి, ఎవరు సేవ చేయాలి, ఆ బలిపీఠం ఉద్దేశం ఏంటి అనేదాన్ని మనం ధ్యానిద్దాం. మరియు అతడు నాతో ఇట్లా, నేను ఏ వచనం చదువుతున్నాను, నేను 18వ వచనం చదువుతున్నాను. మరియు అతడు నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఈలాగు జరిగింపవలెను. ఏం చేయాలంటే, ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత దాని మీద రక్తాన్ని చల్లాలి. బలిపీఠం మీద దాని మీద ఎలాంటి బలులు అర్పించాలి, దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఈలాగు జరిగించాలి. ఆ బలిపీఠం దగ్గర ఎలాంటి బలులు అర్పించబడాలి అనే దానికి విధులు దేవుడు నిర్ణయించాడంట. ఎందుకు బలిపీఠ నిర్మాణాన్ని చెప్పాడు, ఎందుకు బలిపీఠం దగ్గర సేవను గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళవలసిన కారణం తమ పాపాలు, తమ దోషాలు, తమ అతిక్రమాలు. పాతతరం ఇశ్రాయేలీలు ఎందుకు చెరలోనికి వెళ్ళారు అని ఇర్మియా మాట్లాడుతున్నాడు అంటే, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు, నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశం పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. ఇక్కడ ఏమన్నాడు అంటే, వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు, నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. ప్రవక్తలు దోషాలను వెల్లడి చేయకపోతే సామాన్య ప్రజలకి దోషాలు ఎలా ఒప్పుకోవాలో తెలియదు. ఎందుకంటే ప్రవక్తలకి దేవుని వాక్యం తెలుసు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు చెప్పకపోతే ప్రజలు దేవుని మాట నుంచి ఎలా దూరంగా తొలగిపోయారో వాళ్ళకి అర్థం కాదు. తన దగ్గరికి వచ్చినటువంటి రోగం ఏంటో ఎవరు చెప్పాలి? డాక్టర్ చెప్పాలి. డాక్టర్ చెబితేనే తన రోగాన్ని బట్టి తాను జాగ్రత్త పడి మందులు తీసుకొని తర్వాత బాగుపడేదానికి అవకాశం ఉంది. డాక్టరే కనుక రోగాన్ని దాచిపెడితే ఈ వ్యక్తికి ఎప్పటికీ రోగాన్ని గురించి తెలీదు, అలాగే చనిపోతాడు. ప్రవక్తలు ఏం పని చేస్తారు అంటే, దేవుణ్ణి బట్టి ప్రజల్ని జాగృతం చేస్తారు. ఇదిగో ఇవి మీ దోషాలు. ప్రవక్త అయిన యెషయా 1వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేతని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తనం చేయబడలేదు. ప్రవక్త అయిన యెషయా ఎలా ప్రారంభిస్తున్నాడు తన గ్రంథాన్ని అంటే, ఇశ్రాయేలు దేశాన్ని ఒక కుష్ఠరోగితో పోలుస్తూ, ఇశ్రాయేలు అందరూ కుష్ఠరోగులతో పోలుస్తూ, పాపం అనే కుష్ఠరోగులు మీరంతా అంటూ, దోషభరితమైన ప్రజలారా, పాపిష్టి సంతానమా. ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత కఠినంగా ఉన్నాయి.
ఎందుకంటే ఇశ్రాయేలీలు పాపమనే కుష్ఠరోగంతో కుళ్ళిపోతున్నారు కాబట్టి. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు, పచ్చి పుండ్లవి అని మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు దేనికి నియమించబడతారు అంటే ప్రజల్ని సంతోషపెట్టడానికి కాదు, ప్రజల్ని వారి పాపాల నుంచి ఒప్పింపజేయడానికి. ఎందుకు ఈరోజు మనం ఆదివారం చర్చికి వచ్చామంటే మన పాపాలని ఒప్పుకోవడానికి. ఎలా ఒప్పుకుంటాం? ఆ రోజు పాపం చేసినటువంటి దావీదు ఎప్పుడు ఒప్పుకున్నాడు? నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపం చేసిన మనుషుడు నీవే అని చెప్పినప్పుడు అప్పుడు నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. మన పాపాన్ని మనకు చూపించకపోతే, జ్ఞాపకాన్ని తీసుకుని రాకపోతే మనం పాపాన్ని ఒప్పుకోలేము, మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? మనం పాపం చేయడం అన్నది సాధారణమైన విషయం కాబట్టి పాపాన్ని మర్చిపోకుండా, పాపాన్ని దేవుని వాక్యం చేత గద్దించబడి దాన్ని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునేటట్టుగా నాతాను ప్రవక్త ఎలాగైతే ఈయన రాజు అని భయపడకుండా ముఖం మీద చెప్పాడు, ఆ పాపం చేసిన మనుషుడు నీవే అని, అలా వాక్య ప్రకటన జరగాలి. పాత రోజుల్లో అయితే ధర్మశాస్త్ర ప్రకటన జరగాలి, లేకపోతే ప్రవక్తలు అయితే ప్రవచనాన్ని చెప్పాలి. నీవు చెరలోనికి పోకుండా తప్పించబోటకై వారు నీ దోషాలను నీకు వెల్లడి చేయలేదు అంటున్నాడు ప్రవక్తను గురించి దేవుడు ఇర్మియా ద్వారా. అయితే యెహెజ్కేలుతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, భవిష్యత్తులో ఒక కొత్త మందిరాన్ని, బ్రహ్మాండమైన మందిరాన్ని కట్టిస్తాను. ఆ బ్రహ్మాండమైన మందిరం నడి మధ్య బ్రహ్మాండమైన బలిపీఠాన్ని కట్టిస్తాను. ఆ బలిపీఠం దగ్గర ఏం జరగాలి అంటే రక్తం ఒలికించబడాలి. అంటే పాతతరం వ్యక్తులంతా పాపాన్ని ఒప్పుకోకుండా దోషాలతో చెరలోకి వెళ్ళారు కదా. అయితే చెరలో నుంచి వచ్చిన తరువాత ప్రతినిత్యం ఇశ్రాయేలీలు ఈ బలిపీఠం దగ్గర తమ పాపాలు ఒప్పుకోవాలి, తమ దోషాలు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలంటే ఆ బలిపీఠాన్ని రక్తంతో తడుపుతూ ఒప్పుకోవాలి. రక్తం దేనికి గుర్తు? ప్రాణానికి గుర్తు. రక్తం దేనికి గుర్తు? ప్రాణానికి గుర్తు. ఆ రక్తం బలిపీఠం మీద ఒలికించబడినప్పుడు, ప్రభువా నేను చేసిన పాపానికి ఈ నిర్దోషమైన పశువు బలి కావలసి వచ్చింది, నన్ను క్షమించు, దీని రక్తాన్ని బట్టి, దీని ప్రాణాన్ని బట్టి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయి అని దేవుణ్ణి వేడుకోవడం బలి అర్పించడం అంటే. కొత్త మందిరంలో కొత్త బలిపీఠం, బ్రహ్మాండమైన బలిపీఠం, దాని దగ్గరికి ఇశ్రాయేలీలు ప్రతినిత్యం వచ్చి ఏం చేయాలంటే రక్తాన్ని బలిగా ఒలికించాలి, ఆ బలిపీఠాన్ని రక్తంతో తడపాలి. ఇది చేయవలసినటువంటి కార్యక్రమం. ఈ బలిపీఠం యొక్క ఉద్దేశం ఏంటంటే చెరలో నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు ప్రతినిత్యం తమ పాపాలు ఒప్పుకోవడానికి ఈ బలిపీఠం కట్టబడింది. 19వ వచనం, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. ఈ బలిపీఠం దగ్గర ఎవరు పరిచర్య చేయాలంట? సాదోకు సంతానపు లేవీయులు. అందరు లేవీయులు కదా? కాదు, సాదోకు సంతానపు లేవీయులు. ఎందుకు సాదోకు అని చెప్పాడు అంటే, సొలొమోను రాజుగా నియమించబడ్డానికి సహకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సాదోకు. సొలొమోను తాను కట్టినటువంటి దేవాలయంలో యాజకత్వం చేయడానికి పురమాయించింది సాదోకుని. అలా సాదోకు నమ్మకమైన యాజకత్వం జరిగించాడు కాబట్టి మరలా ఆ సాదోకు సంతానపు వారిని యాజకులుగా నియమించాలి అంటున్నాడు. మనం కొత్త నిబంధనలో సద్దూకయ్యులు అని చదువుతాం. సద్దూకయ్యులు అంటే సాదోకు వంశపు వాళ్ళు అని. సద్దూకయ్యులు అంటే సాదోకు వంశపు వాళ్ళు. అయితే ఆ సాదోకు నమ్మకమైన యాజకత్వం చేశాడు. ఆ సాదోకు వంశపు వాళ్ళు నమ్మకమైన పరిచర్య చేశారు. కానీ తర్వాత వచ్చిన సద్దూకయ్యులు అటు ఇటు కాకుండా పోయారు.
ఎందుకు పనికి రాకుండా పోయారు. ఈ సద్దూకయ్యలంట పునరుద్ధానాన్ని నమ్మరంట. వీళ్ళే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. యేసు ప్రభువా, పునరుద్ధానం ఉందంటున్నావు కదా, అయితే మా దగ్గర ఒక చిక్కు ప్రశ్న ఉంది, దానికి సమాధానం చెప్తావా? ఏది? యేసు ప్రభుని చిక్కుల్లో పెట్టడానికి. సరే చెప్పండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఒక వ్యక్తి పెళ్ళయింది, పిల్లలు పుట్టకుండా తాను చనిపోయాడు. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా పిల్లలు పుట్టలేదు కాబట్టి తన స్వాస్థ్యం వృధా అయిపోతుంది, కాబట్టి తన పేరు ఇశ్రాయేలులోంచి కొట్టివేయబడుతుంది, కాబట్టి తన పేరు నిలవబడాలి, కాబట్టి తన కుటుంబ వరుస నిలవబడాలి, కాబట్టి తన తమ్ముడు వదిలి వెళ్ళినటువంటి తన భార్యను పెళ్లి చేసుకొని మొదట పుట్టేటువంటి సంతానాన్ని తన అన్న కోసం పెంచాలి, తన అన్న పేరుతో పెంచాలి, తర్వాత పుట్టిన పిల్లల్ని తాను తన బిడ్డలుగా స్వీకరించాలి, అలా తన అన్న పేరు నిలవబెట్టాలని రాయబడింది కదా ధర్మశాస్త్రంలో. అలా రెండవ వాడు పెళ్లి చేస్తున్నాడు. అయితే దురదృష్టం ఏంటంటే రెండవ వాడికి కూడా పిల్లలు పట్టుకుని సరిపోయాడు. తర్వాత మూడో వాడు పెళ్లి చేస్తున్నాడు, వాడికి కూడా పిల్లలు పుట్టలే. 4, 5, 6, 7, 7వ వాడు కూడా పిల్లలు పుట్టకుండా సరిపోయాడు. ఎవరికైనా పిల్లలు పుట్టుంటే నా భార్య అని అనిపించుకునేది ఉంటుంది. ఎవరికి పిల్లలు పుట్టకుండా చనిపోయారో అందరూ 7 మంది, చివరిలో ఆవిడ కూడా చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానంలో ఈవిడ ఈ 7 మందిలో ఎవరికి భార్య అని అడిగారు. ఎవరు? సాదోకు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు. సాదోకు నమ్మకమైన సేవ చేశాడు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన పిల్లలు మాత్రం ఏ సేవ చేస్తున్నారు? ఎందుకు పనికిరాని వ్యక్తులుగా తయారైపోయారు. మరలా ధర్మశాస్త్రం పట్టుకొని మాకు ధర్మశాస్త్రం మీద మంచి పట్టు ఉంది, మేము సద్దూకయ్యలమే, మేమంతా నమ్ముతాం, కానీ ఏమో నమ్మరంట, పునరుద్ధానాన్ని మాత్రం నమ్మం. అంటే 2025లో ఉన్నటువంటి క్రైస్తవ లెక్క మనం ఏం నమ్ముతాం? ఆయన కడుపు నొప్పిని బాగు చేస్తాడని నమ్ముతాం, మోకాళ్ళ నొప్పులు బాగు చేస్తాడని నమ్ముతాం, ఆయన జ్వరాన్ని తీసివేస్తాడని నమ్ముతాం, ప్రతిదీ నమ్ముతాం. కానీ పునరుద్ధానం ఒకటి ఉందని మనకు తెలీదు. ఇక్కడ కూర్చున్న మీలో చాలామందిని పునరుద్ధానం అంటే ఏంటంటే ఏమో తెలియదు. వినుంటారు కదా, నిజంగా పునరుద్ధానం అంటే ఏంటో తెలియదు. చాలామంది క్రైస్తవులు ఉంటారు కదా, వెళ్ళి పునరుద్ధానం అంటే ఏంటి అని అంటే తెలియదు చాలామందికి. మరి ఈ ముక్క తెలియకుండా ఎలా వెళ్ళారు చర్చికి అంటే, ఏమో మా తెలియదు, మేము వెళ్ళింది దేనికి, ఏదో ఉద్యోగం వస్తుందని, పెళ్ళిళ్ళు అవుతాయని, పిల్లలు పుడతారని, రోగాలు తగ్గుతాయని, అప్పులు తీరుతాయని కదా. సద్దూకయ్యలు అంతా నమ్ముతారంట, పునరుద్ధానం నమ్మరంట. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు ఎంత గొప్ప ప్రశ్న అడిగారు, ఎంత చిక్కు ప్రశ్న అడిగారు, కాసేపు ఆలోచించి చెప్తానల్లా. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు లేఖనాలని తెలియకపోవడం వల్ల పొరపాటు పడుతున్నారు. అంటే సద్దూకయ్యల మొత్తం ఎలా వచ్చిందంట? పొరపాటు వల్ల పుట్టిందంట. అలా కూడా ఉంటుందా? ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో చాలా మట్టుకు మతాలన్నీ ఎలా పుట్టే? పొరపాటుగా పుట్టే. పొరపాటుగా. అదేంటి పొరపాట? మేమెక్కడ పొరపాటు పడ్డాం? మోషే ఇచ్చినటువంటి ఆ మరిది ధర్మాన్ని గురించి, లేవిరేట్ మ్యారేజ్ని గురించి తర్వాత మాట్లాడుకుందాం, అది తర్వాత వచ్చింది కదా. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్దామంటే నిర్గమకాండం దగ్గరికి వెళ్దాం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ పొదలో నుంచి ఏమని మాట్లాడాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పాడు. ఒకసారి దాన్ని ఇంగ్లీష్లో చదువుదామా అని. ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్ అన్నాడు. ఇందులో ఏముందన్నారు వాళ్ళు? ఐ యామ్ అంటే వర్తమాన కాలంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో? మోషేతో. అబ్రహాం చనిపోయింది ఎప్పుడు? ఎప్పుడో చనిపోయాడు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎప్పుడో చనిపోతే, వాళ్ళు చనిపోయిన చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు వస్తే, ఈ 100 సంవత్సరాల తర్వాత మోషేతో మాట్లాడుతున్నాడు. అప్పుడేమనాలి దేవుడు? నేను అబ్రహాము దేవుణ్ణి ఉండేవాడిని, ఇస్సాకు దేవుణ్ణి ఉండేవాడిని, యాకోబు దేవుణ్ణి ఉండేవాడిని అని భూతకాలంలో మాట్లాడాలి ఆయన. అలా కాకుండా నేను ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి, ఇప్పుడు యాకోబు దేవుణ్ణి, ఇప్పుడు ఇస్సాకు దేవుణ్ణి అంటున్నాడు. ఇప్పుడంటే ఆయన దృష్టికి వాళ్ళు ఉన్నారనా లేరనా? ఉన్నారని. ఎక్కడున్నారని? మన కళ్ళెదురుగా లేరు, ఆయన కళ్ళెదురుగా ఉన్నారు. మన కళ్ళెదురుగా వాళ్ళ సమాధులు ఉన్నాయి, కానీ ఆయన కళ్ళెదురుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టే నేను అబ్రహాము దేవుణ్ణి అంటున్నాడు వర్తమాన కాలంలో. ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్ అంటున్నాడు. అంటే వాళ్ళు మనకు కనపడకుండా కొన్ని 100 సంవత్సరాల క్రితం మరణించినా సరే వాళ్ళు దేవుడు కనపడుతున్నారంటే బ్రతికే ఉన్నారు. ఇదే కదా పునరుద్ధానం అంటే అని అన్నాడు యేసు ప్రభు.
కిసుకు మనల్ని ఎవరు సైలెంట్గా నోటి మీద వేలేసుకొని అలా వెళ్ళిపోయారు. సాధువుకు నమ్మకమైన యాజకత్వం చేస్తే అలాంటి సాధువుకు వంశపు వాళ్ళు ఈ బలిపీఠం దగ్గర, కొత్త బలిపీఠం దగ్గర పరిచర్య చేయాలని దేవుడు చెబితే ఈ సాధువుకు వంశం భవిష్యత్తులో చెడిపోయింది. తండ్రులు మంచి సేవ చేసి ఉండొచ్చు, కానీ పిల్లలు అదే సేవ చేస్తారని గ్యారంటీ కార్డు లేదు ఇక్కడ. మీకు అర్థమైందా? మన పూర్వీకులు మంచి సేవ చేసి ఉండొచ్చు, కానీ పిల్లలు అదే సేవ చేస్తారంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న తీవ్రత పిల్లలకు ఉండకపోవచ్చు. మీరు చూడండి, ఎప్పుడైనా సరే తండ్రి కష్టపడి స్క్రాప్ నుంచి, చెత్తలో నుంచి పైకి వచ్చి పైన నిలబడి బాగా సంపాదించి, అంటే కష్టపడి సంపాదించి సంపన్నుడై అంటాడు, ధనికుడై అంటాడు. కానీ పిల్లలు పుడతారు, వాళ్ళకి ఏ కష్టం తెలియదు. కష్టం అంటే ఏంటి, ఈ ప్రయాసం తెలియదు వాళ్ళకి. నాన్న రిక్షా దొక్కి కోటీశ్వరుడై ఉంటాడు, ఆయన కొడుకు పుడతాడు, వాడికి రిక్షా అంటే ఏంటో తెలియదు, రిక్షా దొక్కడం అంటే ఏంటో తెలియదు. పుట్టడంతోనే ఎఫ్జెడ్ బండి మీద తిరుగుతాడు, బుల్లెట్ బండి వేసుకొని తిరుగుతాడు కదా, స్పోర్ట్స్ బండి వేసుకొని తిరుగుతాడు, వాడికి తెలియదు. ఈ నాన్న చచ్చిపోతాడు కొద్ది రోజులకి. వీడేం చేస్తాడు, చనిపోయినప్పటి నుంచి నాన్న రిక్షా దగ్గర నుంచి ఎలాగైతే రూపాయి సంపాదించాడో, వీడు ఇక్కడి నుంచి రూపాయి పోగొట్టి ఎక్కడికి వస్తాడు, రిక్షా దగ్గరికి వచ్చి ఆగుతాడు. నాన్న కష్టపడి రిక్షా దగ్గర నుంచి కోటీశ్వరుడై ఉంటాడు. వీడేం చేస్తాడు, అక్కడి నుంచి ఎక్కడ దిగుతాడు, రిక్షా దగ్గర దిగుతాడు. ఏం చెప్తున్నాను నేను ఇంతకీ, నాన్నకు ఉన్న ఆ ప్రయాస, ఆ తీవ్రత, ఆ కసి, ఆ గురి, గమ్యం, ఆ కష్టం, ఆ సామర్థ్యం, ఆ తెలివి, ఇవన్నీ పుట్టినటువంటి బిడ్డలకు ఉండవు. 199 మంది కోటీశ్వరుల పిల్లలు చెడిపోయేది ఇక్కడే. ఎందుకంటే వాళ్ళకి నొప్పి తెలియదు. సాధువుకు మంచి సేవ చేశాడు, పిల్లలు మాత్రం చెడిపోయిన సేవ చేశారు. అందుకనే సద్దూకయ్యల మతం ఒకటి వచ్చింది. వాళ్ళని యేసుప్రభు అన్నాడు, మీరు లేఖనాలని అపార్థం చేస్తున్నారు, పొరపాటుగా అర్థం చేస్తున్నారు, మీ కోణంలో పరలోకాన్ని ఊహిస్తున్నారు. అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు, అక్కడ దేవదూతలాగా ఉంటాం, దేవదూతలు పెళ్లి చేసుకోరు. భూమి మీద మనుషులు స్త్రీ పురుషులు ఉంటారు, పరలోకంలో దేవదూతలు స్త్రీ పురుషులు ఉండరు. అక్కడ పరలోకాన్ని భూలోకంతో పోల్చుకుంటున్నారంటే మీకు ఏం అర్థమైంది వాక్యం అని అడుగుతున్నాడు యేసుప్రభు. తండ్రులు గొప్ప పరిచర్య చేసి ఉండొచ్చు, మన పూర్వీకులు గొప్ప పరిచర్య చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ వరుసలో వచ్చిన పిల్లలు అదే పరిచర్య చేస్తారంటే పొరపాటు, అమాయకత్వం. అదేంటి, క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు కదా, అదేంటి గొప్ప దైవజనుడికి పుట్టాడు కదా, ఎస్ పుట్టాడు, కానీ దాని తీవ్రత తెలీదు, దాని తీవ్రత ఏంటో తెలియదు. ఉదాహరణకి నేను 2 రోజులు భోంచేయకపోయినా 3 రోజులు భోంచేయకపోయినా సరే నాకేం పెద్ద అనిపించదు. కారణం ఏంటంటే ఆకలి అన్నది నాకు పరిచయం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వచ్చినట్టు విధానం ఏంటంటే ఆకలి తప్పులతోనే పెరిగాను. నాకు ఆకలి అనేది పెద్ద విషయం కాదు. ఉన్నప్పుడు తినేవాడిని, లేనప్పుడు పస్తుండేవాడిని, మామూలు విషయం అది నాకు. కానీ వీళ్ళకి ఆకలి అనేది తెలియదు. నా పిల్లలకి ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి నిజంగానే. ఎందుకని నేనేం చెప్తున్నాను అంటే, ఈరోజు క్రైస్తవ సంఘంలో చాలా మటు గొడవలు జరుగుతుంటాయి. చర్చిల్లో కోర్టులకు వెళ్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, ఆ చర్చిని స్థాపించిన వ్యక్తి మంచి ఉద్దేశంతో స్థాపించుంటాడు, చర్చిని మంచిగా పరిచయం చేస్తుంటాడు. అయితే ఆయన చచ్చిపోయేటప్పటికీ ఆయన పిల్లలు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళకి దేవుడి పట్ల భక్తి కానీ, తీవ్రత కానీ, అది ఎలాంటి ప్రయాసతో కట్టబడిందో కానీ ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసిందేంటి, మా నాన్న అకౌంట్లో ఇన్ని లక్షలు పెట్టిపోయాడు, దాన్ని ఎలా నేను స్వాధీనం చేసుకోవాలి అనే యావలో సంఘాన్ని విచ్ఛిన్నం చేసి పడేస్తారు. ఈరోజు సంఘాల్లో జరుగుతున్న గొడవలు ఈ కోవకు సంబంధించినవి చాలా మట్టుకు. దీన్ని స్థాపించింది మా నాన్న, దీన్ని స్థాపించింది మా మామ, దీన్ని స్థాపించింది మా చిన్నాన్న అని వారసులు రావడం, వాళ్ళు అక్కడ కూడబెట్టినటువంటి తేనె పట్టు లాంటి దాన్ని కలియబెట్టడం, ఇదే కదా మనం చూస్తూ ఉన్నది. తేనె పట్టు ఎంత ఉన్నప్పుడు ఎవడు దాన్ని కదిలించడు. ఎందుకు వచ్చింది ఇబ్బంది, అవి కుడతాయని. ఎందుకంటే ఎంత ఉంటుంది అది, దాంట్లో తేనె ఏముండదు. ఇంత అయిందనుకో తేనె పట్టు, ప్రతి ఓడికి కళ్ళు కొడతాయి. అవి కుడితే కుట్టే కానీ
ఓర్చుకుందాం, ఇంత ఉంది కదా తేనె. అంటే నాన్నలు కష్టపడి, పూర్వీకులు కష్టపడి పరిచర్యను గొప్పది చేసి ఇంత తేనె పట్టును చేశారు. ఈ వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? వాడంటే తినకుండా పోయాడు ముసలోడు, భక్తి విశ్వాసం అనుకుంటూ. ఇది మేము తినకపోతే వృధా అయిపోతుంది, ఏం చేద్దాం? దానికి ఎసరు పెడదామని సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి వ్యక్తులు. సొలొమోను అంటాడు, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు కూడా అధికమవుతారు అని. అది ధర్మం, సహజ ధర్మం, అది ప్రకృతి ధర్మం. అది తేనె పట్టును చూడగానే తినాలనిపిస్తుంది అంతే. నాకు తినాలనిపించట్లేదంటే నీకు షుగర్ ఉందని అర్థం. షుగర్ లేనివాడైతే ఏం చేస్తాడు? తినేస్తాడు. కాబట్టి పరిచర్య ఎలా చేయాలంటే డబ్బు మిగిలేటట్టుగా కాదు పరిచర్య చేయాల్సింది, డబ్బు కూడబెట్టేటట్టు కాదు పరిచర్య చేయాల్సింది. వాక్యం వెదజల్లబడేటట్టుగా, సువార్త వ్యాప్తి చెందేటట్టుగా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం ప్రపంచానికి అందేటట్టుగా, అది పరిచర్య అంటే. ఈరోజు మనోళ్ళ పరిచర్య ఏంటి తెలుసా? ఈ ఆదివారం ఎంత వస్తుంది, ఇది ప్రశ్న. ఈ ఆదివారం ఎంత సంపాదించాలి? మంచిది, సంపాదించు. ఒకనొక రోజు పెద్ద తేనిపెట్టుది. ఆ రోజు కుటుంబమే దానికోసం తన్నులాడుకొని కుమ్ములాడుకొని పోలీస్ స్టేషన్కి, కోర్టులు మేట్లు ఎక్కి భ్రష్టు పట్టిస్తారు. ఈరోజు జరుగుతున్నదే. మన పూర్వీకులు చాలామంది సువార్త ఏంటి, పరిచర్య ఏంటి, ప్రభు కోసం ఎలా ప్రయాసపడాలి, వాక్యం ఏంటి, యేసు ప్రభు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు అనేది కాదు చాలా మట్టుకు బీజాలు వేసింది, పునాదులు వేసింది. ఏదో కట్టుకథలు చెప్పారు, దశం భాగాలు అన్నారు, దేవుడికి ఎలా ఇవ్వాలని నేర్పించారు, వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళదేం తప్పు లేదు. దేవుడికి ఎలా ఇవ్వాలి ప్రసంగాలు, పాత ప్రసంగాలు మీరు చూడండి, దేవుడికి ఎలా ఇవ్వాలని ప్రసంగాలు చేశారు, వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది ఇంత తేనిపెట్టయింది. ఈరోజు దాన్ని ఎలా సొంతం చేసుకోవాలి అనేది కన్ను గుట్టుంది. సిగ్గనిపిస్తుంది చర్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కినప్పుడు. సాధువుకు నమ్మకమైన సేవ చేస్తే సాధువుకు వంశం మాత్రం సద్దూకయ్యలుగా మారి యేసు ప్రభువును తప్పుపట్టే దగ్గరికి వచ్చారు. లేఖనాలను అపార్థం చేసుకునే స్థితి దిగజారిపోయారు. ఎందుకు నేను చెప్పాను? ఆయన మంచి సేవకుడు అండి, ఆయన కొడుకు కూడా మంచి సేవకుడు అంటే మీ అంత అమాయకులు ప్రపంచంలో ఇంకెవరు ఉండరని చెప్తున్నాను. ఉదాహరణ నా మీద నేనే పెట్టుకొని చెప్తాను. ఇప్పుడు నేను పోయాను అనుకో, నా కొడుకు నా అంత సేవకుడు అవుతాడంటే నమ్మకండి. ఎందుకు నమ్మకండి? నేను వచ్చిన విధానం వేరే, నేను వచ్చిన పరిస్థితులు వేరే. కాబట్టి నేను దేవుడి మీద అంతగా ఆధారపడ్డాను, అంతగా ప్రేమించాను. మొత్తానికి నా పరిస్థితి వేరే. వాడికి ఆకలి అంటే ఒకటి తెలియదు కనీసం ఇప్పటికీ. ఆకలి అంటే ఎలాగుంటుందో, ఒకరోజు మలవలు మాడితే ఎలాగుంటుందో తెలియదు ఆడికి. ఎందుకని? 2 చేతులు కదా 4 చేతులతో దూరుస్తుంటారు నోట్లో. ఏం ఆకలి అవుతుంది ఆడికి? ఒక్క ఐటమ్ కాదు, ఎన్ని ఐటమ్స్ పెడుతుంటారో. ప్రారంభించిన వాడికి ఉన్న తీవ్రత దాన్ని కొనసాగించేవాడికి ఉండకపోవచ్చు. ఉండాలి కానీ ఉండకపోవచ్చు. మీరు గమనించారా? మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించాడు. తర్వాత ఎవరు నడిపించాలి? తర్వాత మోషే పిల్లలు కదా నడిపించాలి. మోషేకి 2 కొడుకులు మంచోళ్ళే. వాళ్ళిద్దరిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోలే? దేవుడు అన్నాడు, మోషే యెహోషువను అభిషేకించు. మోషే గోత్రం లేవి గోత్రం, యెహోషువది ఎఫ్రాయిం గోత్రం. అదేంటి యెహోషువ ఏంటి నా కొడుకులు అని మోషే అనలే. ఎందుకనలేదు? ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో ఆయన తెలుసు అంతే. కాబట్టి సేవ అన్నది వారసత్వం కాదు. కొన్ని సందర్భాల్లో నాన్న విశ్వాసాన్ని పిల్లలు కొనసాగించారు. ఉదాహరణకి అబ్రహాం విశ్వాసాన్ని ఇస్సాకు కొనసాగించాడు, ఇస్సాకు విశ్వాసాన్ని యాకోబు కొనసాగించాడు. కానీ అన్ని సందర్భాల్లో అలా జరగలే. నేనేం చెప్తున్నాను అంటే, సాధోకు వంశపు వాళ్ళు ఈ కొత్త బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తే చెరలోంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేళ్లు తమ దోషాలను ఒప్పుకుంటారు. ఇది సాధోకు వంశానికి నియమించబడినటువంటి యాజకత్వం అని దేవుడు చెప్పాడు. నిజంగానే వాళ్ళు సేవ చేసిన తర్వాత కాలంలో ఈ బ్రహ్మాండమైన బలిపీఠం కట్టబడలేదండి, చిన్న ఓ మోస్తారు కట్టబడిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించలేదు కాబట్టి. అయితే తర్వాత కాలంలో సద్దూకయ్యలు వచ్చారు.
సాధువుకు పేరుని భ్రష్టు పట్టించారు. 20వ వచనం, వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా అర్పించి బలిపీఠమునకు ప్రాయచిత్తము చేయుటకై దాని రక్తమును కొంచెం తీసి దాని 4 కొమ్ముల మీదను చూరు యొక్క 4 మూలల మీదను చుట్టూ ఉన్న అంచుల మీదను చమరవలెను. ఈ సాధు వంశానికి పాప పరిహారార్థ బలిగా వాళ్ళు ఏం చేయాలంటే ఒక కోడనిస్తే వాళ్ళు దాన్ని తీసుకొని ఆ పాప పరిహారార్థ బలిగా అర్పించిన దాన్ని ఆ రక్తాన్ని తీసుకొని దాన్ని 4 కొమ్ముల మీద పోయడం, దాన్ని 4 చూర్ల మీద 4 మూలల మీద దాన్ని చమరాలి, దాన్ని పోయాలి. ఎందుకని? బలిపీఠం కట్టబడింది. ఇక బలిపీఠం దగ్గర సేవ జరగడానికి దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు. బలిపీఠం ఎలా కట్టబడాలి? దేవుడు చెప్పినట్టుగా కట్టబడాలి. దాని కొలతలు దేవుడిచ్చాడు, దాని ఆకారం దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ బలిపీఠాన్ని ఎలా ప్రతిష్ఠించాలి దేవుడు చెప్తున్నాడు. ఆ బలిపీఠం దగ్గర ఎవరు పరిచర్య చేయాలి? సాధుక వంశపు వాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో ఒకే బలిపీఠం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? దేవాలయంలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది? దేవుడు చెప్పినట్టు ఉంటుంది. అక్కడ ఎవరు పరిచర్య చేయాలి? దేవుడు నియమించిన వాళ్ళు. అక్కడ ఎలాంటి పరిచర్య జరగాలి? దేవుడు చెప్పిన విధానంలో పరిచర్య జరగాలి. ఇంకెక్కడ బలిపీఠం కట్టకూడదా? ఇశ్రాయేల్ దేశంలో కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు? ఎవడిష్టం వచ్చేటోడు బలిపీఠం కడుతూ ఉంటే మరి ఈ లెక్కలు, ఈ విధులు దేనికి? ఇరవై 21వ వచనం, తరువాత పాప పరిహారార్థ బలి ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దాన్ని దహనం చేయాలి. ఈ రక్తాన్ని చమిరిన తర్వాత ఆ ఎద్దును తీసుకుని వెళ్ళి దానికి నిర్ణయించబడినటువంటి స్థలంలో దాన్ని దహనం చేయాలి. ఆ బలి పశువుని, ఆ కోడెను. 22వ వచనం, 2వ దినమున, అంటే ఇంతవరకు చెప్పింది ఏంటి? మొదటి దినమున. అంటే ఈ బలిపీఠం ప్రతిష్ఠిత కార్యక్రమం అన్నది ఒక్కరోజు కాదనమాట. మొదటి రోజు కోడిని వధించడం, దాని రక్తాన్ని 4 కొమ్ములకి 4 చూర్లకి 4 మూలలకి చమరడం, తర్వాత దాన్ని దహించడం జరిగింది. ఇప్పుడు 2వ రోజు, 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేక పిల్లను అర్పించాలి. మొదటి రోజు ఏమి అర్పించారు? కోడను అర్పించారు. కోడ అంటే కోడదూడ, పెద్దది మొదటి రోజు. 2వ రోజు పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి. కోడెదూడను ఎందుకు అర్పించారు చూడండి. దహన బలిగా అర్పించారు. దహన బలి అంటే ప్రాయశ్చిత్తం కోసం, పాప పరిహారార్థ బలి అంటే పవిత్రత కోసం. కోడ చేత బలిపీఠమునకు పాప పరిహారం చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారం చేయాలి 2వ రోజు. దాని నిమిత్తం పాప పరిహారం చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలను అర్పించాలి. పాప పరిహారార్థ బలిగా మేకపిల్ల అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మరలా నిర్దోషమైన ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలను. ఎన్నో రోజు ఇది? 2వ రోజు ఇది. 24వ వచనం, యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. ఏం చేయాలి? ఈ కోడి మీద పొట్టేల మీద ఏం చేయాలంట? వాటి మీద ఉప్పు చల్లి అర్పించాలి. ఉప్పు ఎందుకు? ఉప్పు దేనికంటే లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడింది. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. ఏంటంట? నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. ఉప్పు దేనికి గుర్తంట? నిబంధనకి. అంటే ఈ బలి ఎందుకు అర్పిస్తున్నారు? దేవుడిచ్చిన నిబంధన వాళ్ళకి. అది ఏ నిబంధన? మీరు పాపం చేసినప్పుడు నా సన్నిధికి ఎలా రావాలంటే దహన బలితోనూ పాప పరిహారార్థ బలితోనూ సమాధాన బలితోనూ రావాలి. బలిపీఠాన్ని ఎలా సమీపించాలి అంటే రక్తముతో సమీపించాలి. పాపాన్ని ఒప్పుకుంటూ రావాలి. మీరు విరిగి నలిగిన మనసు కలిగి
ఈ రక్తంతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు ప్రాయచిత్తం చేస్తానన్నది దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన, అగ్రిమెంట్ అది. కాబట్టి ప్రతి ఆ బలి విషయంలో ఉప్పును చేర్చాలి అంటే, ప్రభువా ఇది నీవు చేసిన నిబంధనను బట్టి నేను నీ సన్నిధికి వస్తున్నాను, కాబట్టి నన్ను అంగీకరించు. ఇది నా సొంతంగా తీసుకున్న తీర్మానం కాదు, నా సొంతంగా చేస్తున్న కార్యక్రమం కాదు, నీవు చెప్పావు కాబట్టి, ఇలా రమ్మన్నావు కాబట్టి, నీవు చెప్పిన మార్గంలో వస్తున్నా కాబట్టి నన్ను అంగీకరించు. అది ఉప్పు చల్లేదానికి ప్రాముఖ్యత. దేవుని సన్నిధికి ఎలా రావాలి? ఆయన చెప్పినట్టుగా, ఆయన చెప్పిన పద్ధతిలో రావాలి. దీని గురించి ప్రసంగి ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకొద్దు. అనాలోచన అంటే ఆలోచన లేకుండా నోటికి వచ్చినల్లా మాట్లాడద్దు అని. ఈరోజు చర్చిల్లో వెళ్ళండి, బయట చర్చిలు ఎక్కడైనా ప్రారంభం నుంచి చివరి దాకా మాట్లాడేది ఏంటంటే సొల్లే, ఏముండదు. ఇంకా ఏదో గుర్తొస్తుంది మాట్లాడతాడు, ఏదో గుర్తొస్తుంది మాట్లాడతాడు. ఒక సిద్ధపాటు ఉండదు, దానికి సంబంధించిన కసరత్తు ఉండదు. ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏమీ ఉండవు. ఆదివారం వచ్చింది అలా ఆవులిస్తూ లేచి రెడీ లోపలికి వచ్చేసి 100 సార్లు హల్లెలూయా అంటాడు, 200 సార్లు స్తుతి అంటాడు, మహిమ అంటాడు, స్తోత్రం అంటాడు, ఆమేన్ అంటాడు, కూర్చుంటాడు, లేస్తాడు, పడుకుంటాడు, దొర్లుతాడు, ఏంటేంటో చేస్తాడు. మొత్తానికి 12:30 అయిపోయింది, గంట కొడతారు, భోంచేసి వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది చర్చి. ఏం చెప్పేవారు అంటే ఏమో వీడికి తెలియదు, ఏం విన్నారంటే ఏమో వాళ్ళకు తెలియదు, మొత్తానికి వెళ్ళారు, వచ్చారు. దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడడం అన్నది పాపం. ఎందుకని? మనం మాట్లాడుతున్నది మనుషులతో కాదు, దేవునితో. దేవుని గూర్చి, ఆయన గురించి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇది ఆలోచించాలి ముందు. దీనికి కసరత్తు జరగాలి. వెళ్ళండి బయట చర్చిల్లో, ఏ కసరత్తు ఉండదు. వీళ్ళు చేసే కసరత్తులు దేనికంటే దొంగ సాక్ష్యాలు ఎలా చెప్పాలి, దశంభాగాలు ఎలా ఈ వారం ఎక్కువ అడుక్కోవాలి, ఎలా మన చర్చికి నంబర్ పెంచుకోవాలి, ఎక్కువ మంది రాబట్టాలి, ఇలాంటి దరిద్రపు కొట్టు ప్లానింగ్ ఉంటుంది తప్ప దేవుని సన్నిధిలో ఆలోచించి మాట్లాడడం, ఆయన మాటకున్నటువంటి గాంభీర్యాన్ని ఆయన ఎలా బయలుపరుచుకున్నాడో అలాగే ప్రకటించడం ఉండదు. ఆయన ఆకాశం ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటే ప్రార్థనలు చేస్తారు, దేవుని బెదిరించేటట్టు ప్రార్థన చేస్తాడు. దేవుని బెదిరించేటట్టుగా, దేవుడు ఎదురుగా ఉంటే కొట్టేటట్టుగా మాట్లాడేటువంటి ప్రార్థనలు, గట్టి గట్టిగా కేకలేసి ప్రార్థనలు. ఎందుకు? ఎదురుగా ఒక మైక్ ఉంది కదా, చిన్నగా మాట్లాడితే సంఘానికి వినపడదా? లేదు, పరలోకానికి వినపడేట్టుగా అరుస్తారు. ఎంత గట్టిగా అరుస్తారో నాకు అనిపిస్తుంది, ఎందుకు ఎంత గట్టిగా అరుస్తున్నారు? ఎప్పుడైనా మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ బోర్డు మీద గట్టిగా అరిసినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా? అరవడం. అక్కడున్న ఆ 4 గోడల మధ్యలో ఉన్న ఆ 40 మందికి వినబడేటట్టుగా మాట్లాడతాడు. ఎందుకు గట్టిగా అరవాలి? ఏ సినిమా డైలాగ్ ఏమైనా చెప్తున్నాడా? లేదు కదా. వేదిక మీద నుంచి ఉపన్యాసం చేసేటప్పుడు, ఒక ప్రసంగం చేసేటప్పుడు అర్థవంతంగా అందరికీ వినబడేటట్టుగా, స్పష్టంగా వినబడేటట్టుగా, అందరూ గ్రహించేటట్టుగా, తమ పాపాలు ఒప్పుకునేటట్టుగా, ప్రభువైన యేసుక్రీస్తు గణపరచబడేటట్టుగా చేస్తే చాలు. ఎందుకు అంతగా అరవడం? దేనికి అరవడము? రకరకాల వింత భాషలో ప్రియులారా మనం ఎప్పుడు అంటారు,
మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు అంటే వేదిక మీదకి ఎక్కగానే వాళ్ళకి మారిపోతుంది, పద్ధతి మారిపోతుంది. ఇదంతా ఏంటంటే దేవుని వెక్కిరించడం, అనాలోచనగా మాట్లాడడం. దేవుడు చెప్పినట్టుగా బలిపీఠం కట్టాలి, కొలతలు ఆయనవే, రూపం ఆయన చెప్పిందే, అక్కడ సేవ చేయాల్సిన వాళ్ళు ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళే. మొదటి రోజు ఏమర్పించాలో ఆయన చెప్పాడు, రెండవ రోజు ఏమర్పించాలో ఆయన చెప్పాడు, వేటిని చేర్చాలో ఆయన చెప్పాడు. ఇది అతిక్రమించకూడదు, ఇంకో బలిపీఠం ఉండదు. ఆయన చెప్పినట్టుగా ఆయన సన్నిధిలో గడపాలి. అది దేవుడికి మనం ఇచ్చే గౌరవం. ఈరోజు చర్చలు ఎలా కట్టబడతాయి? వాక్యము వెదజల్లబడ్డానికి కాదు, వచ్చిన వాళ్ళందరూ మురిసిపోవడానికి కట్టబడుతున్నటువంటి చర్చలు. ఒక్కసారి వచ్చిన వాళ్ళు పదే పదే వచ్చేటట్టుగా డిజైన్ చేయబడుతున్నాయి తప్ప ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని వివరించడానికి అనుగుణంగా ఆరాధకుడికి ఆరాధించడానికి ఆమోదయోగ్యంగా కట్టబట్టంలే. మీరు పెద్ద పెద్ద చర్చిలోకి వెళ్ళండి, ఒక్క సెకండ్ నేను వచ్చిన చర్చికా సినిమా థియేటర్కా అని అనిపించకపోతే నన్ను అడగండి ఫోన్ చేసి. నేను వచ్చిన చర్చికా సినిమా థియేటర్కా అని అనిపిస్తుంది, ఎందుకంటే దాని డిజైన్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మనుషుల చేత ఆమోదం పొందడానికి బలిపీఠం ఎలా కట్టాలో యాజకులకు ఇవ్వాలి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు కట్టండి అని. ఒకవేళ యాజకులకు ఇచ్చుంటే కనుక వీళ్ళు వెంటనే ఐగుప్తు పరిగెత్తుండేవాళ్ళు. అరే ఐగుప్తులో పెద్ద బలిపీఠం ఎక్కడుందో దాని డిజైన్ పట్టుకురండి రాని ఒకరిని ఐగుప్తుకి, ఇంకొకరిని అషూర్కి, ఇంకొకరిని బబులోనికి, ఇంకొకరిని ఫిలిస్తీన్కి, చుట్టుపక్కల ప్రాంతాలు పంపించి అత్యంత బ్రహ్మాండమైన సుందరమైనటువంటి బలిపీఠాన్ని ఒకటి తీర్చిదిద్దుండేవాళ్ళు. ఆ బలిపీఠాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? వాళ్ళ మనసులో నుంచి వచ్చాయి, వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చాయి. కానీ ఈ బలిపీఠం అన్నది దేవుడు చెప్పిన బలిపీఠం ఇది. మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకో, అలా ముగ్గేసి కట్టేస్తామా? కట్టము. ఏం చేస్తాం? 4-5 ఊర్లు తిరుగుతాం. లేకపోతే మనం చూసినటువంటి ఒక బిల్డింగ్ ఏదో మనసులోకి వస్తాయి, ఇలా కట్టాలి నేను ఇల్లు అనుకుంటాం. అవునా? ఊరికే కట్టం. మనం ముందు చూసినటువంటిదో లేకపోతే ఇంటర్నెట్లో వెతుకుతాం, 4 ఊర్లు తిరుగుతాం, ఏది బాగుంటే దాని డిజైన్ పట్టుకొచ్చి అలా మనం ఇల్లు కట్టుకుంటాం. బలిపీఠాన్ని ఎలా కట్టాలని దేవుడు యాజకులకు ఇవ్వలే, ఎందుకంటే మనుషులు కట్టిన బలిపీఠాలని అనుకరిస్తారు కాబట్టి, కాపీ కొడతారు కాబట్టి. ఇది నా మందిరం, ఇది నా బలిపీఠం, ఈ బలిపీఠం దగ్గర నేను చెప్పినట్టు సేవ జరగాలి, ఈ బలిపీఠం దగ్గర నేను ఏర్పాటు చేస్తున్న వాళ్ళు సేవ చేయాలి, ఈ బలిపీఠం దగ్గర నేను చెప్పిన విధానంలో బలులు అర్పించబడాలి. చాలా స్పష్టంగా ఉంది కదా బైబిల్. ఈరోజు చర్చిలు ఎలా కడుతున్నారంటే వాళ్ళ ఇష్టం. ఈరోజు చర్చికి ఎవరు వెళ్తున్నారంటే దానికి ఆకర్షించబడిన వాళ్ళు. వాక్యం చెప్తున్నారంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది. ఎలా సేవ చేస్తున్నారు? వాళ్ళకి ఇష్టం వచ్చిన సేవ కాదు. అపోస్తలుల బోధ అని ఎందుకు చెప్పబడింది అంటే, అపోస్తలులు ఎలా బోధించారో, ఏం బోధించారో అదే బోధ జరగాలి సంఘంలో. లేఖనానికి కుడికి ఎడమకు వెళ్ళకూడదు, తప్పు. ఎందుకంటే నేను ఈరోజు ఉంటాను, రేపు చచ్చిపోతాను. నేను ఎవరిని ఆయన సంఘం మీద పరిపాలన చేయడానికి? నాకు ఆయన పని ఇచ్చాడు. ఆ పని ఏంటంటే ఆయన లేఖనాలని ఆయన సంఘానికి వినిపించడం, అంతే. నేను అధికారిని కాదు, నేను పనివాడిని. పనివాడు పని చేసి జీతం పుచ్చుకొని వెళ్ళిపోవాలంతే. పని ఎలా చేయాలో ఆయన నిర్ణయించాలి, పని ఏంటో ఆయన నిర్ణయించాలి. ఈరోజు ఎవడికి ఇష్టం వచ్చిన సేవ వాడు చేస్తున్నాడు, అది సేవ కాదు, భ్రష్టత్వం, అపచారం. 23వ వచనం, దాని నిమిత్తం పాప పరిహారం చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలెను. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. 25వ వచనం, 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, ఒక కోడెను, నిర్దోషమైన ఒక పొట్టేలను వారు సిద్ధపరచవలెను. ఎన్ని రోజులు అంటే ఇలా చేయాల్సింది? 7 రోజులు. ఎన్ని రోజులు చేయాలో కూడా దేవుడు చెప్పాడు. ఇదంతా ప్రతిష్ట, బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. 26వ వచనం,
7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయచిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు ఉండవలెను. 7 రోజులు బలిపీఠాన్ని ప్రతిష్ఠించాలి, ప్రాయచిత్తం చేయాలి, పవిత్రపరచాలి. కట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని పవిత్రపరచడం, దానికి ప్రాయచిత్తం చేయడం, దాన్ని ప్రతిష్ఠించడం 7 రోజుల కార్యక్రమం ఇదే. 27 వచనం, ఆ దినములు తీరిన తరువాత 8వ దినం మొదలుకొని యాజకులు బలిపీఠం మీద దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇలా 7 రోజులు దేవుడు చెప్పినట్టుగా అక్కడ ప్రతిష్ట, పవిత్రత, ప్రాయచిత్తం ఆ బలిపీఠానికి సాదోకు వంశపు వారి ద్వారా జరిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ దినములు తీరిన తర్వాత 8వ దినమున మొదలుకొని యాజకులు బలిపీఠం మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ఎప్పుడు అంగీకరిస్తాడు ఆయన? ఈ విధానంలో జరిగితే అంగీకరిస్తాడు ఆయన, అప్రూవ్ చేస్తాడు. ఓకే, మీరు అంగీకరించిన బలి నేను, మీరు ఇచ్చినటువంటి బలిని నేను అంగీకరించాను, అప్రూవ్ అవుతుంది, అంగీకరిస్తాడు. ఒకవేళ ఈ విధానంలో ఎక్కడైనా తేడా వస్తే అంగీకరించబడతామా? అంగీకరించడు ఆయన, వద్దు అంటాడు. దీన్నే మనం పాత నిబంధనలో చూస్తే, అంటే ఆదికాండంలో చూస్తే, ఆదికాండము 8వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగ రాయబడింది. జలప్రలయం గతించిన తర్వాత నోవహు దేవుడికి బలి అర్పిస్తున్నాడు. 20వ వచనం, అప్పుడు నోవహు 8వ అధ్యాయం 20వ వచనం, 26 కాదు క్షమించండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈ నోవహు బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు దహన బలిగా, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి, దాని అర్థం ఏంటి అంటే ఆ బలిని దేవుడు అంగీకరించాడు అని. మనకి ఒక వంటకం బాగా నచ్చింది అనుకో, దాన్ని వాసన ఎలా చూస్తాం? ఘాటుగా, అంటే లోతుగా వాసన చూస్తాం, అన్నట్టుగా దాన్ని ఆస్వాదిస్తాం. అంటే దాని అర్థం ఏంటి? దాన్ని తినాలనేటువంటి కోరికను తెలియజేస్తుంది. వంటకం బాగుంది, వంటకాన్ని ఆస్వాదిస్తున్నాను, అంతేనా? మంచి వాసన వచ్చిందనుకోండి, ఆకలి పెరుగుతుంది. వంటకం వాసన బాగుంటే ఆకలి పెరుగుతుంది. వాసన బాగలేదనుకోండి, ఉన్న ఆకలి చనిపోతుంది. ముక్కుకి నాలుగుకి సంబంధం ఉంటుంది, కడుపుకి సంబంధం ఉంటుంది. ముందు ముక్కు చెప్తుంది, ఈ వంటకం బాగుంది, దీన్ని నువ్వు తిని తీరాల్సిందే, దీన్ని నువ్వు తిని తీరాల్సిందే అంటుంది ముక్కు వాసన చూసి. అప్పుడు నాలుక ఏస నేను రెడీగా ఉన్నానని లాలాజలాన్ని నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, ఆవిడ కడుపు కూడా ఏస పంపించేసి, ఎంత పంపించేది నేను రెడీగా ఉన్నాను అనేటట్టుగా. మనం ఇష్టంగా తిన్నాం అనుకో తొందరగా అరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇష్టంగా ఏదైతే తింటామో ఇంత తిన్నా సరే త్వరగా అరిగిపోతుంది. ఇష్టం లేకుండా తిన్నాం అనుకో, ఇక్కడ ముక్కు దగ్గర నో ఏదో తేడా కొడుతుంది అనిపించిన ముక్కుకి, నాలుగు కూడా నాకు కూడా ఇబ్బందిగా ఉందంటది. కడుపు ఏం చేస్తుంది? చిచ్చి నేను తిన్నది వద్దు నాకిదని వాంతి రూపంలో టప్యమని బయట వేసేస్తుంది. అంతే. తినేటప్పుడు అర్థమవుతుంది మనకి ఇది లోపల ఉండేదా బయటకు వచ్చేదా అని. ఇంపైన సువాసన ఆఘ్రానించి అంటే అంగీకరించాడు ఆ బలిని. మనం ఎలాగైతే ఒక వంటకాన్ని అలా ఆస్వాదిస్తామో, వాసన వేసి అబ్బా ఏ ముందు వాసన అంటామో, అలా దేవుడు నోవహు అర్పించిన బలిని అంగీకరించాడు. అది దాని అర్థం. అంతేగాని దేవుడికి ముక్కులు ఉన్నాయి వాసన పీల్చుకుంటాడని కాదు. దేవుడు ఆత్మ అని బైబిల్ చెప్పింది. ఆత్మకు ముక్కులు ఉంటాయా? ఉండవు. ముక్కు ఉంటే శరీరం ఉంటుంది కదా ఆయనకి. దేవుడు ఆత్మ అన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. అయితే మనకు ముక్కులు ఉన్నాయి. మన ముక్కుతో దేన్నైతే ఆస్వాదిస్తామో దాన్ని తింటామని అర్థం, నచ్చిందని అర్థం.
అలా మనకు ఒకటి నచ్చింది అనేటువంటి భావాన్ని దేవుడికి పెట్టి ఆయన ఇంపైన సువాసన ఆఘ్రానించాడు అనేటువంటి రచనా శైలి అది. అంతేగాని దేవుడికి ముక్కులు ఉన్నాయని అర్థం కాదు. ఎందుకు దేవుడు నోవాహుని అంగీకరించాడంటే దేవుడు చెప్పినట్టుగా ఓడను కట్టాడు, దేవుడు చెప్పినట్టుగా జంతువులు పక్షులన్నింటినీ సమకూర్చాడు, దేవుడు చెప్పినట్టుగా ఆహారాన్ని సమకూర్చాడు, దేవుడు చెప్పినట్టుగా సంవత్సరం పైగా అందులో మర్యాదగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు బయటకు వచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా ఆ బయటకు రాగానే వెంటనే ఏం చేశాడు? ప్రభువా, ఇదిగో దహన బలి, మమ్మల్ని క్షమించు, మాకు ప్రాయశ్చిత్తం చేయి, మా హృదయం మంచిది కదా, మేము చెడిపోయిన వాళ్ళమే అని ప్రార్థన చేస్తూ దహనబలి అర్పించాడు. దహనబలి దేనికంటే దేవునితో సమాధాన పడడానికి, ప్రాయశ్చిత్తం కోసం. ఎప్పుడు దేవుడు సమాధాన పడతాడు? ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. చనిపోయినటువంటి వ్యక్తులు ఎలాగైతే నీ హృదయంలో నీవు నొచ్చుకునేటట్టుగా పాపాలు చేస్తారు, నేను కూడా అదే కోపం సంబంధించిన వాడిని. అయితే నా ఎడలు నీవు కృప చూపించావు, ప్రభువా నన్ను క్షమించు, నా హృదయాలోచన మంచిది కాదు అని ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు చూడండి, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. శబాష్, ఈ ఆలోచన మంచిది. బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు, దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు నేనేం పాపం చేశాను? నేను ఎవరికైనా అన్యాయం చేశానా? నేనేమన్నా ఒక మాట అన్నానా? నేను చాలా మంచోడిని అని వస్తే బలిపీఠం అక్కర్లేదు నీకు. బలిపీఠం దగ్గరికి ఎవరు రావాలి? ప్రభువా నేను పాపిని. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక తన రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు. ఇది బలిపీఠం దగ్గరికి రావాల్సినటువంటి విధానం. అలా రావాలి బలిపీఠం దగ్గరికి. ఈరోజు చర్చికి దేనికి వస్తున్నారు, ఎలా వస్తున్నారంటే పాపం పుణ్యం పక్కన పెట్టేసి మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి తీరుస్తాడో యేసుప్రభు అని వస్తున్నారు. ఒకవేళ యేసుప్రభు గురించి తెలియకపోతే అలా వస్తే ప్రారంభంలో ఓకే, కానీ జీవితాంతం చచ్చినంత కాలం కోరికల కోసమే బ్రతికితే ఇంతకు మించిన దౌర్భాగ్యకరమైన జీవితం ఇంకొకరికి ఉండదు. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందు అంటాడు అపోస్తలుడే పౌలు. ఈ జీవితం కోసమే ఎన్ని రోజులు చర్చకు వచ్చినా సరే అదే గోల. రోగాల కోసం, అప్పుల కోసం, కోరికల కోసం, అవసరాల కోసం ఇలాగే వస్తే ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తులో నిరీక్షణ ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమే అని అంటున్నాడు. కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ప్రకటించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని బట్టి మన పాపాలను మనం ఒప్పుకోవాలి ఆయన సన్నిధిలో. అందుకు బలిపీఠం. మొట్టమొదటి బలిపీఠం దగ్గరికి కయీన్ వచ్చాడు, హేబేల్ వచ్చాడు. కయీన్ ఎలా వచ్చాడంట? కూరగాయలు తీసుకొచ్చాడు, ధాన్యాలు తీసుకొచ్చాడు, కూరగాయలను తీసుకొచ్చాడు, పంటను తీసుకొచ్చాడు. ఎందుకని? ప్రభు మంచి పంటనిచ్చావు నాయన, నీకు కృతజ్ఞతలు. దేవుడు అన్నాడు, సరిత పక్కకి వెళ్ళు, నీకు నాకు పెద్దగా సంబంధం ఏం లేదు. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పేదానికి ఎందుకు? థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. అంతకంటే ముందేం చెప్పాలి? సారీ ప్రభువా నేను పాపిని చెప్పాలి. హేబేల్ వచ్చాడు, బలి పశువులు తీసుకొచ్చాడు, రక్తాన్ని దారిపోసాడు. ప్రభువా నేను పాపిని, నా తల్లిదండ్రులు పాపులు, నా ఆలోచన పాపం, ప్రభువా నన్ను క్షమించు. ఏదైతే తోటను పోగొట్టుకున్నావు మమ్మల్ని క్షమించు, నీ ముఖ దర్శనాన్ని పోగొట్టుకున్నావు మమ్మల్ని క్షమించు, దిగంబరులయ్యో మమ్మల్ని క్షమించు. క్షమాపణ పెడుతూ బలి పశువులు తీసుకొచ్చాడు ప్రాయశ్చిత్తం కోసం అని. బలి పశువులు తీసుకొచ్చాడంటే ప్రాయశ్చిత్తం కోసం వచ్చాడు. శబాష్, ఇది రావాల్సిన విధానం. నా బలిపీఠాన్ని సమీపించాల్సిన విధానం ఇది. శబాష్, అంగీకరించాడు హేబేల్ని. మరి కయ్యను, నేనేం పాపం చేశాను? చేస్తే మా నాన్న చేసి ఉంటాడు, మా అమ్మ చేసి ఉంటుంది. నేనేం పాపం చేశాను? నేను నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా, పొలాన్ని పండించుకుంటున్నా, నా కష్టం నాది, నా తిండి నాది, ఒక నన్నేం చేసినోడిని కాదు, నేను చాలా మంచివాడిని. మండైలకు కూడా ఇదే కదా. పాపం అనేది చేస్తే కాదు, లోపల ఉండిపోయింది అది. చాలామంది ఏమనుకుంటారంటే చేస్తే పాపం అనుకుంటారు. ఇక్కడుంది అది. దానికి అవకాశం వచ్చినప్పుడు చేస్తాం, అవకాశం రాకపోతే మంచి వాళ్ళ లెక్క మిగిలిపోతాం. ఇక్కడుంది పాపం. అందరూ
ఆదామునందు పాపం చేశారని రాయబడింది రోమిలకు రాసిన పత్రికలో. ఎక్కడ పాపం చేశాం? ఇప్పుడు కాదు, ఆదాములో పాపం చేశాం. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఏమవుతాం? యేసుప్రభు పాపాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి ఆయనలో నీతిమంతులయ్యాం. మనం చేసిన నీతి పనులు బట్టి కాదు, ఆయన చేసిన నీతి కార్యాన్ని బట్టి మనం నీతిమంతులయ్యాం. ఆదాములో పుట్టడాన్ని బట్టి పాపులమయ్యాం, క్రీస్తులో పుట్టడాన్ని బట్టి నీతిమంతులమయ్యాం, ఉచితంగా నీతిమంతులమయ్యాం. ఆదాము వరుస పాపపు సంతానం, యేసుక్రీస్తు వరుస నీతిమంతులు. అందుకే తనను ఎందరు అంగీకరిస్తే వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. నేను యేసుప్రభువును అంగీకరించానా? నేను దేవుని బిడ్డనే, ఆదాము బిడ్డను కాదు. ఇప్పుడు బలిపీఠాన్ని ఎలా సమీపించాలి అంటే ప్రాయశ్చిత్తం అడుగుతూ, క్షమాపణ అడుగుతూ, దేవునితో సమాధాన పడుతూ దాన్ని సమీపించాలి. అది ఏ బలిపీఠం? ఐగుప్తు బలిపీఠం దగ్గర కాదు, రోమా బలిపీఠం దగ్గర కాదు, బాబిలోనియన్ బలిపీఠము, అష్షూరియన్ బలిపీఠము దాని దగ్గర కాదు. ఒకే ఒక బలిపీఠం ఉంది, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి శిలువ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఎంత అద్భుతమైనటువంటి మాటని గ్రంథకర్త ప్రయోగిస్తాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం, మనకొక బలిపీఠం ఉన్నది. ఏమంటున్నాడు? మనకొక బలిపీఠం ఉంది. ఇది యెహెజ్కేలు చూసిన బలిపీఠం కాదు, యెహెజ్కేలు బలిపీఠం చూపించిన బలిపీఠం. ఇది పాత నిబంధనలో బలిపీఠాలన్నీ చూపించిన బలిపీఠం ఈ బలిపీఠం, అసలైన బలిపీఠం. ఆ రోజు యెహెజ్కేలు ద్వారా, ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి బలిపీఠం బ్రహ్మాండమైంది, రాతితో చేయబడింది, పశువులు వధించబడ్డాయి, కోడెదొళ్ళు, పొట్టేళ్ళు, మేకపోతులు అర్పించబడ్డాయి. కానీ ఎవరి పాపాన్నైనా తీసివేశాయా? సంపూర్ణ సిద్ధి కలుగు చేశాయా? లేదు. పదే పదే బలులు అర్పించబడాలి. ఆ బలిపీఠం కోసం కూడా పవిత్రత, ఆ బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం, ఆ బలిపీఠం కోసం ప్రతిష్ట. 7 రోజులు ఎంత జరిగితే కానీ 8వ రోజు సామాన్య జనులు వచ్చి బలి అర్పించడానికి కుదరదు దానికి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. యుగాంతం వరకు ఉండేటువంటి బలిపీఠం అది. ఎవడైనా రావచ్చు, ఎంత పాపి అయినా రావచ్చు. బలి పశువుని తీసుకొని రావాల్సిన అక్కర్లే. ఏం చేయాలి? నేను పాపిని అని ఒప్పుకుంటూ ఈ బలిపీఠాన్ని సమీపిస్తే వాడు నీతిమంతుడిగా, ఉచితమైన నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. కానీ ఎడ్ల ఎక్కువ, గొర్రె పిల్ల ఎక్కువ, మేక పిల్ల ఎక్కువ రక్తం పరిశుద్ధులుగా చేయలేకపోయింది. పదే అర్పించాల్సి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యెహెజ్కేలు ఒక బలిపీఠాన్ని చూపించి దాని నమూనా అని చెప్పాడు, దాని దగ్గర పరిచయం చేసే విధానాన్ని చెప్పాడు. కానీ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మనకొక బలిపీఠం ఉంది అంటున్నాడు. ఇది చిట్ట చివరి బలిపీఠం. యెహెజ్కేలు బలిపీఠం చూపించింది దీన్నే ఛాయగా చూపించింది. భవిష్యత్తులో బలిపీఠం వస్తుంది. ఆ బలిపీఠం దగ్గర ఇక ఎవడు పశువులు వధించాల్సిన అక్కర్లేదు, మానవ యాజకత్వం అక్కర్లేదు, దాన్ని ప్రతిష్ఠించాల్సిన అక్కర్లేదు. చిట్ట చివరి బలిపీఠం అది. ఆ బలిపీఠం అర్థం కావడానికి ఈ బలిపీఠం దగ్గర పరిచర్య జరగాలి. ఆ బలిపీఠం వచ్చేంత వరకే ఈ బలిపీఠం చెల్లుబాటులో ఉంటుంది. యెహెజ్కేలు దర్శనంలో చూపించిన బలిపీఠం ప్రభువైన యేసుక్రీస్తు శిలువకి ముంగూరుతుంది. అందుకే మనం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలను ఒప్పుకుంటూ, మన దోషాలను ఒప్పుకుంటూ, మన అతిక్రమాలను ఒప్పుకుంటూ, ఆయనతో సమాధాన పడుతూ, ప్రభువా మాకు ప్రాయశ్చిత్తం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తూ ఆయన సన్నిధికి వస్తాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. చూడండి, హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు. 8వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం నుంచే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, ప్రధాన యాజకుడు ఎవరంట? ఆయనే తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది. అదే యెహెజ్కేలు దర్శనంలో చూసినటువంటి బలిపీఠం హస్తకృతమైంది,
మానవుల హస్తాలతో నిర్మించబడింది. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ప్రభువైన యేసుక్రీస్తు మేకల రక్తంతో కోడెల రక్తంతో కాదు, తన స్వరక్తముతో ప్రాయశ్చిత్తం చేశాడు మనకి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇంతకంటే నిర్దోషమైన బలిపశువు ఉంటుందా ప్రపంచంలో? ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ రోజు 7 రోజులు రకరకాల పశువులు వధించబడ్డాయి. తర్వాత ఇశ్రాయేలు చరిత్ర మనం చూస్తే కొన్ని వేల లక్షల పశువులు వధించబడ్డాయి. కానీ ఏ పాత నిబంధన భక్తుడి దగ్గరికి వెళ్ళి నీవు నీతిమంతుడు అంటే అబ్బే కాదండి అంటాడు అంతే. ఏ పాత నిబంధన భక్తుడి దగ్గరికి వెళ్ళి చివరికి సాధువుకు దగ్గరికి వెళ్ళి సాధువు వంశీ వారి దగ్గరికి వెళ్ళి లేదా ప్రధాన యాజకుని అహరోన్ దగ్గరికి వెళ్ళి నీవు నీతిమంతుడు ఆ బలి ఇన్ని వేల బలులు అర్పించావే నీతిమంతుడు అంటే అస్సలు కాదు అంటాడు. ప్రతి సంవత్సరం యోమ్ కిప్పూర్ రోజున ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు ఇంతకు నువ్వు బ్రతికే బయటకు వస్తావంటే ఏమో తెలియదండి దేవుని దయ అనాల్సిన పరిస్థితి. కానీ ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల దగ్గరకు వచ్చి ఆ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఊదుకున్నటువంటి తమ జీవితాలు కడుక్కున్నటువంటి తమ పాపాలు ఒప్పుకున్నటువంటి ఏ ఒక్కరి దగ్గరికైనా వెళ్ళండి, నీవు నీతిమంతుడు అంటే అవును నేను ఉచితంగా నీతిమంతుణ్ణి, ఉచితంగా పరిశుద్ధుణ్ణి. రోమిల రాసిన పత్రికలో ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి బ్రదర్ నీవు నీతిమంతుడువా అన్నాడు. నేను అన్నాను అవును అన్నా. చాలా రోజుల క్రితం అవును నీతిమంతుడిని అన్నా. అనగానే నీకు అసలు బైబిల్ తెలియదు, బైబిల్లో ఏముందో తెలుసు, అసలు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు రాయబడింది, నీతిమంతుడు అంటావేంటి అని పెద్ద గొడవ చేశాడు. అవునా ఎక్కడుంది అది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని అంటే అప్పుడు చూడు రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఏంటి? రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని రాయబడింది కదా. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. ఎక్కడ ఆగిపోయాడు మనోడు? 11వ వచనం దగ్గర ఆగిపోయాడు. అప్పుడు నేను అన్నాను సరే అయితే 11 చదివావు కదా, ఇప్పుడు 24వ వచనాన్ని ఒకసారి చూడు అని అన్నా. చూశాడు చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పాపం చదవరా అది అర్థం కదా మనోడికి. నేను క్రీస్తులో నీతిమంతుణ్ణి, నా స్వతహాగా నీతిమంతుణ్ణి కాదు, నా క్రియలను బట్టి నా పనులను బట్టి నా జీవితాన్ని బట్టి నీతిమంతుణ్ణి కాదు, నేను ఎప్పటికీ నీతిమంతుణ్ణి కాదు, కానీ క్రీస్తులో ఉచితముగా నీతిమంతుణ్ణి అని ఎవరు చెప్పారు? సాక్షాత్తు ఆయన లేఖనాల్లో వ్రాయించాడు. పాత నిబంధన భక్తుల దగ్గరికి వెళ్ళి మీరు నీతిమంతులు అంటే కాదంటారు, కానీ కొత్త నిబంధన భక్తులు మన దగ్గరికి వస్తే నేను ఉచితముగా నీతిమంతుణ్ణి, ఉచితంగా పరిశుద్ధుణ్ణి. ఎలా అంటే ఇదిగో లోక పాపలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ బలిపీఠం సిలువ, ఆ బలిపీఠం మీద వ్రేలాడింది నిర్దోషి నిష్కలంకుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నిర్దోషి నిష్కలంకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువ మీద గొర్రెపిల్లగా వేలాడాల్సి వచ్చింది. ప్రధాన యాజకుడు ఎవరు? ఆయనే. రక్తాన్ని చేతపట్టుకుని వెళ్ళింది ఎవరు? ఆయనే. ఆ తెర ఏంటి? ఆయన శరీరమే. మొత్తంగా ఆ బలిపీఠానికి సంబంధించిన మొత్తం అంతా ఆయన ఒక్కడే తన శరీరం ముందు నెరవేర్చాడు. ఈ బలిపీఠం దగ్గర నాకు ప్రాయశ్చిత్తం ఉంది, ఈ బలిపీఠం దగ్గర నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. అందుకనే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనలను కడిగి పవిత్రులుగా చేయును. యెహెజ్కేలు చూసిన బలిపీఠం కంటే బ్రహ్మాండమైన బలిపీఠం, యుగాంతం వరకు ఉండే బలిపీఠం, ఎలాంటి పాపి అయినా దాన్ని సమీపించవచ్చు. కానీ యెహెజ్కేలు చూసిన బలిపీఠం దగ్గరికి సాధువుకు సంతానపు వారే సమీపించాలి.
యెహెజ్కేలు చూసిన బలిపీఠం దగ్గర ఎవరు సేవ చేయాలి? సాదోకు సంతానపు వారే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల చెంత ఎవడైనా రావచ్చు, సాగిలపడవచ్చు, బలి పశువు తీసుకొని రావాల్సిన అక్కర్లే. కానీ సాదోకు సంతానపు వారి దగ్గరికి కోడెలను తీసుకురావాలి, మేకపోతులను తీసుకురావాలి, పొట్టేళ్ళను తీసుకొని రావాలి. అందరికీ సాధ్యమయ్యే పని కాదు అది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి రూపాయి ఖర్చు లేదు. మనకు మనంగా వచ్చి ప్రభువానేం పాపినని సాగిలపడితే మన పాపాలను క్షమించే దేవుడు, ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసే దేవుడు. ఎంత అద్భుతమైన బలిపీఠం మనది. దీన్నే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మనకు ఒక బలిపీఠం ఉంది. ఏంటా బలిపీఠం? ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం. ఆయన బలి పశువు, ఆయన బలిపీఠం, ఆయన రక్తం, ఆయన ప్రధాన యాజకుడు, ఆయనే లేవీయుడు, ఆయనే దేవాలయం, ఆయనే సమస్తం. మత్తయి సువార్తలో యేసుప్రభు అంటాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు యేసుప్రభు. యెహెజ్కేలు చూసింది దేవాలయంలో బలిపీఠాన్ని, దానికి సంబంధించి మాట్లాడి ఎంతసేపు యెహెజ్కేలు. కానీ యేసుప్రభు అంటాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని తిరిగి లేపుతానన్నాడు. వాళ్ళు నమ్మలే, అర్థం కదా వాళ్ళకి. దేవాలయం కంటే గొప్పవాడు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి మన దేహాలు దేవాలయాలుగా మార్చబడ్డాయి. మన దేహమే దేవాలయం అయింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో దేవుని మహింపరచండి. మీ దేహం మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటాడు అపోస్తలుడైన పౌలు. దేవాలయం కంటే గొప్పవాడు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి, రక్తం కార్చాడు కాబట్టి మన దేహాలు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయాలుగా మారిపోయాయి. ఎంత అద్భుతమైనటువంటి శుభవార్త ఇది. తండ్రి ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథంలో ఆ బలిపీఠం దగ్గర జరగవలసిన సేవను గురించి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నా తండ్రి, ఆ బలిపీఠపు వైఖరి, దాని నిర్మాణం, దాని నమూనా, దాని దగ్గర సేవ చేయవలసిన వాళ్ళు, సేవ చేసే విధానం, సేవ చేయవలసినటువంటి వస్తువులు మొత్తం మీరే చెప్పారు. అలా సమీపించినప్పుడే అంగీకరించబడతారు. నేను మిమ్మల్ని అంగీకరిస్తానన్న మాట మీరు తెలియజేశారు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ప్రతి ఒక్కరూ అంగీకరించబడతారు. నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఎవడైనా సరే నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం తోసివేయను. వాడు వీడని లేదు. ఎవడు వచ్చినా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఏ స్థితిలో వచ్చినా మనల్ని అంగీకరించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువా, నేను ఏ బలి పశువుని తీసుకోకుండా కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి మీ దగ్గరికి సమీపించినప్పుడు నన్ను అంగీకరించే దేవుడు అయి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. యెహెజ్కేలు చూసిన ఆ బలిపీఠం విషయంలో ఆ పద్ధతులన్నీ పాటించినప్పుడే వాడు అంగీకరించబడతాడని రాయబడింది. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి ఎలాంటి పాపి వచ్చినా వాడు అంగీకరించబడతాడన్న మాటకు, ఆ ధైర్యంతో కూడినటువంటి శుభవార్తకి ప్రభువు ఏమిచ్చిన రుణం వస్తుంది. నేను పాపని, ద్రోహిని, అతిక్రమం, దోషం చేసిన వాడిని, అన్ని విషయాలు చెడిపోయిన వాడిని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చిన కారణం చేత నన్ను మీరు అంగీకరించినందుకు, నాతో మీరు సమాధాన పడినందుకు, నా మీద నుంచి మీ ఉగ్రతని మళ్లించుకున్నందుకు, నన్ను ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసినందుకు, నీ బిడ్డగా చేసుకున్నందుకు, నన్ను రాజులైన యాజక సమూహంలో చేర్చినందుకు ఏమిచ్చినా రుణొస్తున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.